అన్నం పెట్టేస్తాను రా తినేద్దు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళ సండే పండగ అయితే కొద్దిగా చిన్న పండగ అయింది మా ఊర్లో. ఈవినింగ్ అయిపోయింది, ఇంతవరకు కొద్దిగా పని ఎక్కువగా అయిపోవడం వల్ల వీడియోస్ అవి చేయడం లేదు, కానీ లైవ్ అయితే చేశాను కొన్ని, పర్వాలేదు. కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కి. ప్లీజ్ నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. థాయ్ చికెన్ వేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్. కాస్త మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఛానల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది. నా ఛానల్ సక్సెస్ అవుతుందని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ అయిన మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను సక్సెస్ అవ్వడానికి ఒక ఇది ఉంటది. ఎంతో ఆశతో నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ విధంగానైనా నాకు ఒక ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే ఛాన్స్ ఉంటది అని అనుకున్నాను. కానీ మీరంటూ సపోర్ట్ చేస్తేనే కదా. ఎలా రోజు ఇంటి దగ్గరే ఉండి వంట చేసుకొని పిల్లలకు పెట్టుకొని అవకాశం ఉంటే ఎంత బాగున్నాం. నేను యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే మాత్రం కంపల్సరీ నాకు ఆ పని ఉన్నట్లే. బయటికి పనికెళ్ళే ఇది అవసరం ఉండదు కదా, అందుకనేసి. సాయిగా తీసుకెళ్ళమ్మా, రసం కావాలంటే చెప్పు పెడతాను. తమ్ముళ్ళు లేగలేదా? అకి నిద్రపోయాడు, త్వరగా భోజనం పెట్టలేదు. అలాగని పండగ కదా, కొద్దిగా అమ్మాళ్ళ ఇంటికి అటు వెళ్ళొచ్చాను, అందువల్ల కాస్త లేట్ అయిపోయింది. కానీ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్కి. పిల్లలకు అన్నం అది పెట్టేస్తే ఓ పని అయిపోద్ది. మనం అయితే లేచిన దగ్గర నుంచి, మన లేడీస్ ని లేచిన దగ్గర నుంచి అలా ఇంట్లో అన్ని పనులు ఉంటూ ఉంటాయి. మనకి ఇవన్నీ పనులు చేసుకుంటూనే ఒక టైం పాస్ అనేది అయిపోద్ది. కానీ ఇంటి పనితో పాటు బయట పనులు, అదే ఏదో జాబు కూలి పని, ఏదో పనికి ఏదో కొద్దిగా గొప్ప చదువుకోబెట్టి ఏదో పనికి పోవడానికి అవుతుంది. లేకపోతే మట్టి పనికే కదా ఫ్రెండ్స్ నేను వెళ్ళాలి, తప్పదు ఇంక మరి. అందుకనేసి ఏదో అలా మీ దయ వల్ల కొద్దిగా గొప్ప చదువుకోవడం వల్ల ఏదో చిన్న చేసుకుంటానన్న పని, దాంతో పాటు ఛానల్ ఒకటి సపోర్ట్ చేస్తుందని స్టార్ట్ చేసుకున్నాను. ఇంట్లో అయితే అన్ని పనులు అయిపోయి పిల్లలకి భోజనాలు పెట్టేసి శ్రీవారు వస్తారని చూస్తున్నాను. తను వచ్చేసరికి కొన్ని పనులు చేసేసుకుంటే తను వచ్చాక భోజనాలు చేసేసి చక్కగా ఉండొచ్చు. ఇంటికి ఎదురుగా, మా ఇంటికి ఎదురుగానే కొన్ని ఈవెంట్స్ అవి అయినా సరే మనకి ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి. అందువల్ల కొద్దిగా హడావడిగా ఉంది. పిల్లలకి భోజనాలు పెట్టాక అంత ఎక్కువగా మా శ్రీవారు అంటే హెల్ప్ చేస్తారు. తను కూడా ప్రోగ్రామ్స్ చూడడానికి వెళ్ళారు, అందువల్ల